అమ్మగారికి, ఈ కూడికను ఏర్పాటు చేసిన సంఘ బిడ్డలు, యవనస్తులకు, కూడి వచ్చిన బెరాక 2 సంఘాల కుటుంబ సభ్యులందరికీ, ఈ దూరయంత్రం ద్వారా వింటున్న పెద్దలకు, చిన్నలకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. 15 నిమిషాలు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి. మీకు ఎన్ని సంవత్సరాలు అయింది? 80. స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయింది. దేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయింది. పరిశుద్ధ గ్రంథంలో భూమికి కూడా స్వతంత్రం ఉంటుంది. 6 సంవత్సరాలు భూమిని పండించి 7వ సంవత్సరము దాన్ని వదిలేయాలి. పశువులు, పరదేశులు, పేదవారు అందులో ఉన్నది ఏరుకొని తింటారు. దానికి సునాద సంవత్సరం అన్నారు. 49 సంవత్సరాలు జరిగితే, అలాగే మనిషికి వచ్చే కష్ట నష్టం, రోగం నుంచి కూడా స్వతంత్రం ఉంటుంది, విడుదల ఉంటుంది. ఉండదా? పరిశుద్ధ గ్రంథం తెలిస్తే ఉంటుందనే చెప్తారు. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన ఆ స్త్రీకి స్వతంత్రం వచ్చింది, విడుదల కలిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా రావాల్సినవి ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవించినంత కాలంలో అనేక రీతులుగా అనేక మందికి స్వతంత్రం కలగజేశాడు. పక్షవాయువు గలవారికి, ఓచ చేయగలవారికి, కుంటివారికి, గుడ్డివారికి, ఇంకా అనేక రీతులుగా నశించిపోతున్న వారికి విడుదల కలిగించి స్వాతంత్రాన్ని అనుగ్రహించారు. దయ్యాలు పట్టిన వారికి రావలసిన స్వతంత్రం ఒకటి ఉంది. ఏంటది? ఆత్మకు స్వాతంత్రం రావాలి. దేనికి రావాలి? మన ఆత్మకు స్వాతంత్రం వస్తే అప్పుడు నువ్వు నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుంటానికి వారసులవుతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది భూమి మీద వచ్చే స్వాతంత్రం వచ్చిన దేశం. ఇది నీకు శాశ్వతమైనది, నాకు శాశ్వతమైనది కాదు. మనము యుగయుగములు నిత్యము మన కొరకు ప్రాణం పెట్టిన దేవునితో, మనల్ని స్వతంత్రులుగా చేసిన దేవునితో జీవించాలి అంటే మనకు స్వతంత్రం రావాలి. దేనికి రావాలి స్వతంత్రం? ఇప్పుడైనా మాట్లాడండి. చెప్పాం కదండి, ఆత్మకు స్వతంత్రం రావాలి. ఆత్మ బంధింపబడి ఉందేమో. ఇంకా భూమికి స్వతంత్రం వచ్చింది, దేశానికి స్వతంత్రం వచ్చింది, నీ రోగానికి కూడా స్వతంత్రం వచ్చింది, స్వస్థత కలిగింది. కరోనాలో అట్ట వెళ్ళిపోయారు కనబడకుండా. దేవుడు మనకు స్వతంత్రాన్ని ఇచ్చి సజీవ లెక్కలో ఉంచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ అయ్యగారు మంచి వాక్యాన్ని రాయించారు. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను, గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కు. ఎక్కడ చిక్కు కొనకూడదంట మనము? దాస్యం అనే, ఈ దాస్యం చాలా రకాలు ఉంటుందండి. అనేక రకాల దాస్యములు బ్రతుకుతున్నారు మనుషులు. నేను చెప్పబోయేది ఏంటంటే, ముఖ్యముగా ఆత్మకు స్వాతంత్రం రావాలి. ఈ స్వాతంత్రం అనుగ్రహించి మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఎప్పుడో 80 సంవత్సరాల క్రితం అర్ధరాత్రి 1947లో, ఎప్పుడు మేము పుట్టకముందు స్వతంత్రాన్ని ఇచ్చి అది చీకట్లో ఇచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు. అప్పుడు వరకు కూడా ఏమైనా ఉన్నారు? బానిసత్వంలో. మరలా మీరు బానిసత్వపు కాడి కిందకి మన ఆత్మను వెళ్ళనీయకూడదు. దేన్ని వెళ్ళనీయకూడదు? మన ఆత్మను వెళ్ళనీయకోకుండా ఉంటే మనము నిత్య రాజ్యములో స్వతంత్రులుగా, క్రీస్తుతోటి వారసులుగా జీవించడానికి అవకాశం అనేది ఉంటుంది. అది నిజమైన స్వాతంత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు దేవుని బిడ్డలారా, మంచిదే ఈ రీతిగా మనం ఇదిగో ఈ కార్యక్రమాన్ని, లేకపోతే ఈ కూడికను జరిగించుకోవటానికి. కానీ స్వాతంత్రం రాకుండానే మనుషులు ఇంకా బ్రతుకుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఏం రాకుండా? స్వాతంత్రము రాకుండానే మనుషులు లోకానుసారమైన దాంట్లో జీవించేసి వెళ్ళిపోతున్నారు. ఆత్మకు స్వాతంత్రం లేకుండా మనం చనిపోతే స్వతంత్రులమై, ఇదిగో హక్కుదారులమై స్వతంత్రించుకోవాల్సిన రాజ్యము, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదన్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. రండి చూద్దాము. నిర్గమాకాండము 6వ అధ్యాయము మొదటి నుంచి లేదా 2 నుంచి చదవండి త్వరగా. మరియు దేవుడు మోషేతో, నాకు సమయం లేదమ్మా, గబోజోదు. నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను. నేను సర్వశక్తి గల దేవుడనని ఆ పేరుతో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రత్యక్షమైతిని. కానీ యెహోవాను నా నామమును నేను వారికి బడలేదు. మరియు వారు పరవాసము చేసిన దేశముకు కానాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. వారితో స్థిరపరిచితిని. ఎందుకు అనగా అంటే మరలా మీరు దాస్యపనే కాడి కిందకు వెళ్ళటానికి మీకు స్వతంత్ర దేశం అనేది ఒకటి ఉంది. మీ పితరులతో వాగ్దానం చేసి ఉన్నా నేను. ఎవరికి తెలుసు మన కుటుంబంలో ఎవరు ప్రార్థన చేశారు, అయ్యా నా బిడ్డలను జ్ఞాపకం చేసుకో, నేను నిత్య రాజ్యానికి వారసులు చేసుకొని ఎవరు ప్రార్థన చేస్తున్నారు తెలియదు. కానీ వారి ప్రార్థన ఆలకించి దేవుడు మనల్ని ఇక్కడను ఈ స్వతంత్ర దినోత్సవం నాడు మనల్ని సర్వస్వతంత్రులుగా చేయటానికి ఇక్కడ కూర్చోబెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మా. ఐగుప్తుల దాస్యమునకు లోబర్చి ఉన్న ఇశ్రాయేలీలా ఏమిన్నాడంట? మూలుగును విని నా నిబంధన జ్ఞాపకం చేసుకొని ఉన్నాను. కాబట్టి నీవు ఇశ్రాయేలీలతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్ములను వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మును విడిపించి నా బాహు చాపి మిమ్ములను విడిపించేదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకని? మీరు స్వతంత్రం అవ్వాలి. ఈ 430 సంవత్సరాలు ఇదిగో మీరు బానిసత్వంలో మగ్గిపోయారు గనక ఇక అది ఉండకూడదు. మీ బ్రతుకులకు విడుదల, మీ జీవితాలకు విడుదల. అది ఇదిగో మనం చదువుకుంటాం పరిశుద్ధ గ్రంథంలో మన పితరులను జ్ఞాపకం చేసుకుంటానికి జరిగిన కార్యములై. అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సెలవిస్తున్నాడు కదా, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశారు, హక్కుదారులుగా చేశారు. దేనికి? నిత్య రాజ్యానికి వారసులగుటకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతటి స్వతంత్రంతో బతుకుతున్నామా మనము? లేక మరలా ఈ దాస్యం అనేక రకములు, ఒక్కొరికి ఒక్కొక్క బలహీనతలు అనే దాస్యంలో చిక్కుకొని వాటిలో నుండి బయటికి రాలేక, నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోలేక వారి ఆత్మలను బంధింపజేసుకొని ఉన్నారు. ఇంకా ఆ బానిసత్వంలో, ఆ దాస్యం అనే కాడి క్రింద. అది విడుదల కావాలి ఈ రాత్రికాల సమయంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వే దాస్యం అనే కాడి కింద నీ ఆత్మను అప్పచెప్పి ఉన్నావో కానీ ఈ స్వతంత్ర దినోత్సవం నాడు ఆ విడుదల దేవుడు నీకు దయచేయునుగాక. దేవుని వాక్యం సెలవిస్తుందండి, యోసేపు ఐగుప్తునకు దాస్యముగా అమ్మబడ్డాడు. పనివాడిగా, దాసుడిగా పాలేరుతనం చేయడానికి అమ్మబడ్డాడు. దేనికి అమ్మబడ్డాడు? అయితే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు అనగా అంటే యోసేపు తన ఆత్మను ఎక్కడా కూడా ఈ లోక సంబంధమైన దాస్యానికి, ఆ పాపపు కాడి కిందకి వెళ్ళనివ్వలేదు. పోతిఫర్ భార్య తొందర పెట్టింది శరీర కార్యముల విషయం అయినా కానీ ఆ బానిసత్వానికి అతను లొంగనే యవనస్తుడు. అతను దేవుని నామానికి మహిమ కలుగును గాక. ముసలివాడేం కాదు. అయ్యగారు చెప్పారు, అసలు యవనస్తుల కోసమేనయ్యా ఈ కూడిక పెట్టింది అన్నాడు. మన భారతదేశంలో కూడా మొన్న రాహుల్ గాంధీ గారు అంటున్నారు, యవనస్తులే ఎక్కువ ఉన్నారంట. ప్రపంచంలో ఏ దేశం లేని ఇదిగో యవన బిడ్డలందరూ కూడా మన దేశంలోనే ఉన్నారు. అంత యవన పిల్లలను కలిగిన, వయసు పిల్లలు, కుర్రవాళ్ళను కలిగిన దేశం మనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ఇదిగో ఒక యవనస్తుడు ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడితే ఆ పాపం అనే దాస్యం, శరీర క్రియల దాస్యము కిందకి వెళ్ళకోకుండా దేవుణ్ణి మహిమపరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
దేవుడు అది జ్ఞాపకం చేసుకొని తన ఆత్మకు స్వాతంత్రం కలుగజేశాడు. అందును బట్టి ఆ దేశానికి ప్రధానిగా చేయబడ్డాడు. తాను చేసినదే చట్టం, తాను చేసినదే న్యాయం, తానేదనుకుంటే అది జరిగించగల అధికారాన్ని మొత్తాన్ని యేసేపుకు దేవుడు అంతటి స్వతంత్రాన్ని దేవుడు అనుగ్రహించున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను చదివించట్లా, ఎందుకంటే నాకు సమయం అక్కడ పెట్టేశాడు. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అయిపోయిందయ్యా, అయిపోయింది అంటున్నారు అయ్యగారు. 2 మాటలు. షడ్రకు మెషక్కు అబేద్నెగో దానియేలును వారు బబులోను దేశమునకు బానిసలుగా పంపించబడ్డారు. వారైతే విద్యావంతులు, జ్ఞానవంతులు, తెలివిగలవారు, తత్వజ్ఞానము తెలిసిన వారు. అయినా కానీ ఆ రాజు అంటున్నాడు కదా, ఇశ్రాయేలీల రాజవంశంలో నుండి ప్రముఖులైన వారు, ముఖ్యులైన వారిని నా ఎదుటకు రప్పించి వారికి కల్దీల భాషను, విద్యను నేర్పించండి. దేవుని ప్రణాళిక ఏమో తెలియదు కానీ ఆ దేశ ప్రధానులు అవుతారని ముందుగానే ఆ దేశ భాషను, ఆ దేశ విద్యను వారికి నేర్పించండి. ఇదంతా జరిగిన తర్వాత ఇదిగో ఆ రాజుకు బుద్ధి పుట్టి ఏదో విగ్రహాన్ని తయారు చేసి నిలబెట్టి మొక్కండి, దీనికంటే మేము మొక్కం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకనగా అంటే మా దేవుడు మాకు స్వతంత్రము అనుగ్రహించి ఉన్నాడు. మీకు మొక్కటానికి కాదు, మేము నువ్వు నిలబెట్టిన దానికి మొక్కటానికి కాదు, మేము ఈ బానిసత్వపు కాడి కిందకు మేము రాము అంటే తీసుకెళ్ళి అగ్నిగుండంలో పారేశారు. దేవుడు వారిని రక్షించి పైకి తీసుకురాగా 1000 చాటింపు. ఏంటంట? 1000 చాటింపు. షడ్రకు మెషక్కు అబేద్నెగోల దానియేల దేవుడు అంతటి స్వతంత్రాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిలబడి ఒక సాక్ష్యం చెప్పి పాట పాడు, లేదా దేవుని మహిమపరచు అంటే గుండెలు దడ కొట్టుకుంటాయి. ఇంకా నీ ఆత్మలో బానిసత్వపు పిరికితనం పోలా. ఎప్పుడు నువ్వు దేవుని బిడ్డగా వచ్చేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పడానికి సమయం లేదు. యవనుడా, నీ యవన కాలం అంతా కూడా నీ ఇష్టం వచ్చిన నీ కోరిక చప్పున నడు, కానీ తీర్పు దినం అనేది ఒకటి ఉంది. మనోళ్ళు అంటారు, ఏ దేశమేగినా ఎందుకు కాలిండినా పొగడరా నీ తల్లి భూమి భారత్ని అంట. నేనంటాను కదా, నువ్వు ఏ దేశం వెళ్ళు, ఎక్కడన్నా ఉద్యోగం చేయి, ఎక్కడన్నా ఉన్నత స్థితిలో ఉండు, పొగుడు నీ దేవుణ్ణి. నీకింతటి స్థానాన్ని ఇచ్చిన దేవుణ్ణి పొగుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు దేవుడు ఇదిగో ఇంకా నువ్వు విడుదల కలగలేని బంధింపబడిన స్థితిలో ఉన్నావేమో, ఆ పిరికితనము ఆత్మలో ఉన్నావేమో, మరలా భయపడుటకు నీవు పొందినది దాస్యపు ఆత్మ కాదు, కుమారుని దత్తపుత్రాత్మను పొంది ఉన్నావు. ఆత్మ కలిగి నువ్వు అబ్బా తండ్రి అని మొడపెట్టగా దేవుడు నీకు స్వతంత్రము. అలా క్రీస్తుతోటి నువ్వు శ్రమపడిన ఎడలా నిత్య రాజ్యానికి వారసుడవుతావు. ఆ దేశాన్ని స్వతంత్రించుకునడానికి నువ్వు వారసురాలుగా దేవుడు నిన్ను ఎన్నుకొని పిలువబడి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్క మాట చదువమ్మ. కొరింథీయులకు రాసిన పత్రిక ముగిచ్చేస్తా నేను. అపోస్తుడైన పౌలు గారు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12-13 చదివి ముగిచ్చేసుకుందాం. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు కానీ అన్నీయు చేయదగినవి కావు. అన్నిటి యందు కలదు కానీ నేను దేని చేతను రోబడసా కొననొల్లదు. కడుపు నియమింపబడి ఉన్నవి. దేవుడు దానిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లోకమనే పాపమనే కాడి కింద నుంచి మనలను ఇదిగో ఆయన పరిశుద్ధ రక్తంలో కడిగి నీటి బాప్తిస్మము ద్వారా ఆయన రక్షణ వస్త్రం ధరింపజేసి ఈ స్వాతంత్రాన్ని మనకు అనుగ్రహించిన దేవునికి మనము లోబడాలే కానీ కడుపు భోజనము లేదా భోజనము కడుపు తిని పడుకుంటాం అనేది కాదు. ఈ స్వాతంత్రం అనుగ్రహించిన దేవుడికి మనము కృతజ్ఞులై మన జీవితకాలము జీవించి మన ఆత్మను ఆయనకు లోబరిచి
ఇదిగో ఆ స్వాతంత్రం ద్వారా నిత్య రాజ్యానికి వారసులగటానికి ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనల్ని ఇక్కడికి పిలిచి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించి నిత్య రాజ్యానికి వారసులను చేయును గాక. ఏ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. సమయం ఇచ్చిన అయ్య గారికి వందనాలు. మంచి మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిగా బిగ్గరగా హల్లెలూయా. కనికర పూర్ణుడా నీ కృప బాహుల్యమే, ఉన్నతముగా నిన్ను ఆరాధించుటకు అనుక్షణమునని ముఖ కాంతిలో నిలిపి నూతన వసంతమును చేర్చెను. ఏమి చేర్చారండి? నూతన వసంతాన్ని దేశానికి లభించింది చరిత్రలో కదా. 80 సంవత్సరాలు, 80వ సంవత్సరం, 18th ఇండిపెండెన్స్ డే, 79 సంవత్సరాలు, 80 సంవత్సరాలకి దేశం నడిచింది. మంచిది. కానీ దేవుడు మనకు ప్రతి సంవత్సరాన్ని, ప్రతి సమయాన్ని ఎందుకు ఇస్తున్నారయ్యా అని అంటే, మనం ఎప్పుడైతే ఆత్మీయ కుటుంబాలతో మనం కలిసి ఉంటామో, కలిసి ఆయన నామాన్ని స్తుతిస్తామో, అప్పుడు దేవుడు బహుగా సంతోషించేవాడై ఉన్నాడు. పాస్టర్ గారు ఇప్పుడే ఒక మాట చెప్పారు. అయ్యా అంతా మన సంఘమే. వెనక కూర్చున్నారు కదా, వెనక నుంచున్నారు కదా, వాళ్ళని చూస్తే నాకు కాళ్ళు నొప్పులు పడుతున్నాయి. ఇక్కడ ఒక 5-6 చైర్స్ ఖాళీగా ఉన్నాయి. సో ఎదరికి జరగవచ్చు, ఎదరికి రావచ్చు, ఏదైనా చేయొచ్చు. మంచిది. సో అయ్యగారు ఇంత చేసినా సరే హీస్ నాట్ సాటిస్ఫైడ్. ఆయన సంతోషంగా లేరని అనుకుంటున్నా. ఎందుకో తెలుసా? మీరు కొంతమంది మాత్రమే ఉన్నారు ఇక్కడ, మీ కుటుంబాలతో లేరు. స్వతంత్రం వచ్చిన వాళ్ళు మాత్రం ఇక్కడ ఉన్నారు. ఇంకా కుటుంబాల్లో బందీఖానాలో ఉన్నవారు ఇళ్లలోనే ఉండిపోయారు. నా మాట నిజమేనా? ఒక చిన్న స్టోరీ మనం చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుదాం. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో, ఎవరు పట్టణం అండి? ఎవరు పట్టణము? తర్వాత మళ్ళా చూద్దాం. తన పట్టణంలో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. యేసు వారిని చూచి, వారి విశ్వాసము చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఎవరితో చెప్పారంటే, పక్షవాతము గల ఆ రోగము గల వానితో చెప్పారు. దేవునికి స్తోత్రం తెలియజేద్దామా? ఈ మాట ఎవరు చెప్తా ఉన్నారు? ప్రభు చెప్తా ఉన్నారు. ప్రభు ఎవరికి చెప్తా ఉన్నారు? పక్షవాతము ఆ రోగము గలవానికి చెప్తా ఉన్నారు. ఎక్కడ చెప్తా ఉన్నారంటే, ఆయన సొంత పట్టణమైన కపెర్నహూములో ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆయన చూశారు. కొంతమంది ఏం చేశారంటే, ప్రభు యొద్దకు ఒక వ్యక్తిని తీసుకుని వచ్చారు. వాస్తవానికి గమనించండి, ఆ వ్యక్తికి ఏ వ్యాధి కలిగి ఉందండి? అందరూ చెప్పండి నాకు ఒక మాట. పక్షవాతము కలిగింది. ఇప్పుడు చదువుకున్న వాక్యంలో ప్రభువారు ఏం చేశారు? ఆయనకు స్వస్థత ఇచ్చారా లేదా? ఇచ్చారు. అంటే ఆ రోగము నుండి విడుదల దయచేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఆయన రోగము నుండి ఆ వ్యక్తిని విడిపించాడు. కానీ ఆయన అన్న మాటలను మనం పరిశీలన చేస్తే ఆయన ఒక మాట అన్నాడండి. ఏమన్నాడు తెలుసా? యువర్ సిన్స్ హ్యాస్ బీన్ ఫర్గివెన్. అంటే
నీ పాపాలు క్షమించబడ్డాయి అని. హల్లెలూయా. నాతో పాటు ఉన్నారా? నాతో పాటు ఉన్నారా? మీ పక్క వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, గుడ్ నైట్ అని చెప్పండి. అది చెప్పరా? సరే, అయితే మీ పక్క వారికి చేయి కలిపి దేవుడు మిమ్మల్ని దర్శించును గాక అని చెప్పండి. ఎవరు షేక్ హ్యాండ్ ఇవ్వట్లేదు? మంచిదే. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని నిశితంగా క్లుప్తంగా పరిశీలన చేద్దాం. ఇప్పుడు ప్రభువారు స్వస్థత ఇచ్చారు పక్షవాతము గల రోగికి. కానీ ఆయన అన్న మాట ఏమిటంటే, నీ పాపాలు క్షమించబడ్డాయి. చూడండి, ఒక వ్యక్తికి రోగం దేని వలన వస్తుంది? మరి ఏది కాదండి, పాపము వలన మాత్రమే అది వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్ముతారా? నమ్ముతారా లేదా? నమ్ముతారు, నమ్మాలి కూడా. ఈ కాలంలో చూస్తూ ఉన్నాం, సైంటిస్టులకు కూడా రాని వారికి కూడా తెలియని కొత్త రోగాలు వస్తూ ఉన్నాయి. ఎందుకని వస్తూ ఉన్నాయి? మనం వెన్ వీ గో బ్యాక్ టు ద ఇస్రాయిల్స్, మనం ఇశ్రాయేలీయుల చరిత్రను గమనించినప్పుడు వారు దేవునికి విరోధముగా పాపము చేసిన ప్రతిసారి కూడా వారికి ఏమొచ్చాయి? తెగుళ్ళు వచ్చాయి, ఆపదలు వచ్చాయి, ప్రాణహాని సమయం వచ్చేసింది వారికి. గమనించాలి, మానవుడు పాపము చేసిన ప్రతిసారి దాని పర్యవసానం దేనిలో అనుభవిస్తాడంటే తను నివసించే ఈ యొక్క శరీరంలోనే అనుభవిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ శరీరంలో పాపము ఉన్నంత వరకు, ఈ బ్రతుకులో పాపయుక్తి ఉన్నంత వరకు, ఈ హృదయంలో పాపము గురించిన ఆలోచన ఉన్నంత వరకు కూడా ఈ దేహానికి దేవుడు ఏం చేస్తాడంటే ముళ్ళును పెట్టేవాడిగా ఉంటాడు. ఆ ముళ్ళును ఆయన మాత్రమే ఏం చేయగలడంటే మన శరీరం నుండి ఆయన తీసివేయగలడు. హల్లెలూయా. మన రోగము, మన శాపము, మన భారము మన దగ్గర నుండి, మన ఒంటి నుండి, మన యొక్క కుటుంబం నుండి తొలగించబడాలి అని అంటే మొదట మనము కుమారుని చేత ఏం చేయబడాలంటే క్షమించబడాలి. ఎవరి చేత అండి? దేవుని కుమారుడైన క్రీస్తు చేత మనము క్షమించబడితే మనకేం కలుగుతుందంటే అన్నిటి నుండి, సమస్తము నుండి విడుదల కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మాట చదువుకుందాం. మాట చదివి నేను ముగిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనం మనం చదివినట్లయితే, ఇఫ్ ద సన్ సెట్స్ యూ ఫ్రీ యూ విల్ బీ ఫ్రీ ఇండీడ్. తెలుగులో చదువుదామా? కుమారుడు మిమ్మలను స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనలను ఎలాగున క్షమించాలి అని అంటే నిజముగా క్షమించాలి. ఎలా క్షమించాలండి? నిజముగా క్షమించాలి. ఆయన నిజముగా క్షమించాలి అని అంటే మనలో ఉన్న తప్పిదం ఏమిటో మనకు తెలియాలి. మనం నడుస్తున్న మార్గము సరి అయినదో లేదో మనం యోచించి గ్రహించగలగాలి. మనం దేనిలో చిక్కుబడి ఉన్నామో మనం గ్రహించుకోగలగాలి. మీరు దేనిలో చిక్కుబడి ఉన్నారో మీకు తెలుసా? దేనిలో బందీ అయి ఉన్నారో మీకు తెలుసా? దేని చేతిలో మీరు కీలుబొమ్మ అయి ఉన్నారో తెలుసా? అయ్యా, నేను ఈ యొక్క అడిక్షన్లో ఉన్నాను, నేను ఈ అలవాటులో కూరుకుపోయాను, నేను ఈ సమస్యలో కూరుకుపోయాను, లేదా ఈ యొక్క కారణము నన్ను మింగేస్తూ ఉంది, బందీగా ఉండిపోయాను అన్నవారు ఒకసారి చేతులు ఎత్తండి. కేవలం నలుగురే. అందరూ కూడా నీతిమంతులని నేను చెప్పాలి ఇప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, నీతిమంతులు ఒక్కరు కూడా లేరు. ఉన్నారా? మీరు నీతిమంతులు, నేను నీతిమంతుల్ని చెప్పుకోవడం కూడా పెద్ద పాపమే. ఎందుకని? మనం సమాజం ఎదుట, మనుషుల ఎదుట మనం ఏం చేస్తూ ఉన్నాం? హెచ్చించుకుంటామే.
నేను నీకన్నా ఎక్కువ భక్తి చేస్తాను, నేను నీకన్నా నీతిమంతుణ్ణి, నేను నీతిగా జీవిస్తాను. నో 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 నీవు నేను నీతిమంతులము అని ఎవరు చెప్పాలి, సాక్ష్యం ఇవ్వాలంటే ప్రభువేనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనలను నిజముగా క్షమించాలి అని అంటే మనం నిజమైన పశ్చాత్తాప హృదయము కలిగి ఆయన పాదాల చెంత ప్రతి దినము కూడా ప్రార్థించే వారమై ఉండాలి. అయ్యా, ఈ కారణము చేత నా కుటుంబం ఒక బందీ స్థితిలోనికి వెళ్ళిపోయింది, విడుదల రావట్లేదు. నా భర్త, నా భార్య, నా పిల్లలు ఈ కారణము చేత వారు బందీలైపోయారు. అనేక కారణాలు ఉన్నాయండి. వారు బందీ అయినప్పుడు వారిని ఎవరు స్వతంత్రులుగా చేయగలరు, వారిని ఎవరు విడిపించగలరు అంటే దేవుని కుమారుడైన క్రీస్తు యేసే. ఆయన క్షమించి విడుదల దయచేస్తే, మనకు స్వతంత్రం ఇస్తే మనం నిజముగా ఏం చేయబడతాము, స్వతంత్రులుగా ఉంటాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యములో మనం మరిదాస్ గారు జ్ఞాపకం చేశారు కదా, అన్నిటి యందు నాకేమి ఉంది, స్వతంత్రము ఉన్నది. సమస్త కార్యముల యందు నాకు స్వతంత్రం ఉన్నది, కానీ అన్నీ చేయడానికి నాకు స్వతంత్రము లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు చేయబోతున్న కార్యము నీవు చేయడానికి దేవుడు తగిన స్వతంత్రాన్ని ఇచ్చాడు, ఆప్షన్ ఇచ్చాడు. కానీ అది నిజముగా చెయ్యాలా లేదా అన్నది ఎవరి చేతుల్లో ఉంది? ఎవరి చేతుల్లో ఉందండి? నా చేతుల్లోనే ఉంది. ఎవరన్నా వచ్చి నన్ను, అయ్యా నువ్వు గడ్డి తిను, ఒక మోపు అన్నారనుకోండి, నేనేం చేయాలి? మీరు మాట్లాడట్లా. ఏం చేయగలగాలి నేను? నాకు నిజంగా స్వతంత్రం ఉంటే, అయ్యా నేను తినను, అది నా వల్ల కాదు, నేను చేయాల్సిన పని కూడా కాదు. ఇప్పుడు ఆ స్వాతంత్రాన్ని నేను సరైన మార్గంలో నేను ఉపయోగించుకుంటున్నానని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ నేను గడ్డి తినడానికి కూర్చున్నాను అనుకోండి, పందులకు వేసిన మేత తినడానికి కూర్చున్నాను అనుకోండి, విడిచిపెట్టిన దానిని పరిగెత్తుకుంటూ దాని వెనక వెళ్ళి నేను, అయ్యా నా యజమానుడు తీసుకురమ్మన్నాడు అని నేను ఆశ కలిగి, లేదా ఆతురత కలిగి, లేదా అత్యాశ కలిగి, పాపము భూయిష్టమైన హృదయాన్ని కలిగి నేను దాని వెంట పడితే నా స్వాతంత్రాన్ని నేను సరైన మార్గంలో ఉపయోగించుకోవట్లా. దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని నేను సరైన మార్గంలో నడవట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మనమండి ఈ శరీరంలో ఉన్న మానవులమై ఉన్నాం. ప్రతి దినము కూడా విశ్వాసులమైన మనకు ఒక పరీక్ష, ప్రతి దినము కూడా ఒక ఛాలెంజింగ్ డే అని నేను అంటాను. ఎందుకంటే దినములో ప్రతి సమయము, ప్రతి క్షణము కూడా మనము పాపము వైపు త్రిప్పబడకుండానట్లు మన హృదయాన్ని మనం ఆధీనంలో ఉంచుకున్నట్లయితే, మన జీవితాన్ని దేవుని యొక్క వాక్య ఆధారము క్రిందకు మనం తీసుకొని వచ్చినట్లయితే, దేవుడు అనుగ్రహించిన స్వాతంత్రము ఒకానొక దినాన దేవుని ఎదుట నిలబడినప్పుడు ఇదే స్వాతంత్రము మనలను ఏం చేస్తుందంటే స్వతంత్రులుగా చేస్తుంది. ఆ స్వాతంత్రమే మనకు ఒక అర్హత దేవుని యొక్క రాజ్యంలో చేరడానికి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి, ప్రభువారు మనలను క్షమించారు, స్వతంత్రాన్ని ఇచ్చారు. ప్రభువారు మన కుటుంబస్తులను కూడా క్షమించగలరు, వారికి కూడా విడుదల దయచేయగలరు. ప్రభువు మానవుడు అనబడిన ప్రతి వారిని కూడా క్షమించగల శక్తి గలవాడు, వారికి స్వతంత్రాన్ని ఇవ్వగల సమర్థుడు, వారిని తన రాజ్యంలో చేర్చడానికి అర్హత కలిగిన వాడు విశ్వాసమైన దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన మనకు స్వతంత్రాన్ని ఇచ్చారు, పాపంలో నడవడానికి కాదు కానీ నీతి మార్గంలో నడవడానికి. ఆయన మనకు స్వతంత్రాన్ని ఎందుకు ఇచ్చారంటే ఆయన రాజ్య వారసత్వాన్ని మనం కాపాడుకోవడం కోసం, అంతేకాని ఈ లోకపరమైన రాజ్యం కోసం, దానిలోని ఇష్టాల కొరకు, కోరికల కొరకు నా యొక్క ఆత్మీయ జీవితాన్ని పణంగా పెట్టడానికి కాదు. కాబట్టి మనందరము కూడా ప్రతిదినము మనలను మనం పరిశీలన చేసుకుందాం. దేవుడు మనకు విడుదలనిచ్చాడు పాపం నుండి, లోకము నుండి, శాపం నుండి, బంధకాల నుండి, అంధకార శక్తుల నుండి, చేతబల నుండి కూడా ఆయన మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు. అలాంటి గొప్ప దేవుడు ఇచ్చిన స్వతంత్రాన్ని మనం కాపాడుకుందాం. సరి అయిన మార్గంలో ఆయన ఇచ్చిన స్వతంత్రాన్ని మనం యూజ్ చేసుకుందాం, వాడుకుందాం. దేవుడు దాని వెనక దాచిన గొప్ప ఆశీర్వాదాలు, మేలులు మనమే కాదు, మన బిడ్డలే కాదు, తరతరాలు కూడా అనుభవించులాగున మనమందరం కూడా నడుము కట్టుకుని ఈ యొక్క ఆత్మీయ పయనంలో
సంఘముగాను, సహవాసంగాను, కుటుంబంగాను ముందుకు కలిసి నడిచి వెళ్దాం. దేవుడు మనలందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. చూద్దామా గట్టిగా అందరూ రెండు చేతుల ఆకాశం వైపు దేవుని వైపు చూపిద్దామా? ఈ సమయం ఇచ్చిన దేవునికి ఘనంగా దేవుని స్తుతిద్దామా? ఎంతగానో దేవుడు మనం ప్రేమించి ఇచ్చినట్టు సమయాన్ని బట్టి దేవుని ఘనపరుద్దామా? ఇంకా స్వరములు పెద్దగా చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మంచిది, చక్కటి సమయాన్ని ఇచ్చారు ఇద్దరు కూడా, చక్కటి సందేశాన్ని. మరి దేవుడు ఇచ్చినటువంటి ఇదిగో మరి యొక్క స్వతంత్ర దినము నాడు ప్రత్యేకంగా మరి 80వ ఈ స్వాతంత్ర దినము నాడు ప్రత్యేకంగా మరి యూత్ బిడ్డలు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆలోచనలో ఈ ఆరాధనను ప్రభు మనకిచ్చారు. ఈరోజు కూడా మరి ప్రభు తన కృపచేత మరి మన ఇండియాలో మన భారతదేశంలో అక్కడ ప్రధానమంత్రి గారు కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు, మన ఆంధ్ర రాష్ట్రంలో మరి సీఎం గారు కావచ్చు, ఒక ఫ్లాగ్ ఎగరేసి దేవుని యొక్క అదిగో ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క రాజ్యములో మరి దేశములో ఒక స్వాతంత్రం అనే ఒక ఫ్లాగ్ ఎగరడానికి దేవుడు కృప చూపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఇటు ఆరాధన ఈ రోజున ఈ రీతిగా చేయడానికి దేవుడు ఇటు సమయాన్ని ఇచ్చారు. ఒక 10 నిమిషాల పాటు ఈ యొక్క మాటలు అందించి ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన కలిగి ఉన్నాను. దేవుడు తన కృప చేత ఇదిగో మరి ఇక్కడ ఉన్నటువంటి వాక్యములో మనము ఇక్కడ ప్రార్థన విశ్వాసుల సమావేశముగా ఈ రోజున ఈ రీతిగా దేవుడి సమయాన్ని ఇచ్చారు. ప్రాముఖ్యముగా గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయములో మొదటి వచనాన్ని మనం చదువుకుందాం ఒకసారి. 5వ అధ్యాయము మొదటి వచనం. ఈ స్వాతంత్ర్యము మనకు అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమనే కాడి క్రింద చిక్కుకొనకుడి అని అపోస్తుడైన పౌలు భక్తుడు గలతీ సంఘానికి చెప్తున్నాడు. ఏమనయ్యా అంటే, మరలా మీరు దాస్యమనేటువంటి కాడి కిందకి వెళ్ళమాకండి. ఈ స్వతంత్రాన్ని ఇచ్చింది, ఇదిగో ఈ విడుదల ఇచ్చింది, ఇదిగో క్రీస్తు మనకిచ్చారు. కాబట్టి మరలా మీరు దానిలోకి వెళ్ళబాకండి అని చెప్తున్నాడు. ఏ సందర్భంలో అంటే, క్రీస్తు మనలను ఇదిగో మరి ఆ యొక్క మరి స్వాతంత్రం అంటే శరీరానికి అవకాశముగా చేసుకోకూడదు. ఇదిగో మరి ప్రేమ చేత ఒకరినొకరు మనము ఈ యొక్క విడుదల పొందిన మనము స్థిరముగా ప్రభువులో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తు అంటున్నాడు, మీరు క్రీస్తులో పొందిన స్వాతంత్రాన్ని వదిలి మనుషులు పెట్టు మతపరమైనటువంటి నియమాలు లేకపోతే ఆ దాస్యము దాని కాడి క్రిందకి వెళ్ళకూడదు అంటాడు. ఇక్కడ మనము అలాగాని అంటాడు కదా, మీరు స్థిరముగా ఉండండి అంటాడు. ఎలాగుండమన్నాడంటే అక్కడ మరొకసారి చదువుదాం ఆ మాట. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల స్థిరముగా ఉండాలి. మనం అది దేవునిలో ఎలాగుండాలంట, మనం స్థిరముగా ఉండాలి. ఇదిగో మరి మనం చదువుకుంటే ఈ ఆగస్టు 15 అనేది ఇదిగో మరి ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంలో భారతదేశంలో కొంతమంది స్వాతంత్ర సమర యోధులు ఉన్నారు. వారి యొక్క మాటలు చెప్పుకుంటే మహాత్మా గాంధీ గారు ఉన్నారు, సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు, భగత్ సింగ్ ఉన్నారు, అల్లూరి సీతారామరాజు ఉన్నాడు, ఇదిగో మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నారు. వీరు దేశము కోసమై దేశము ఈ స్వాతంత్రము కోసమై వారు పాటుపడ్డారు. కాబట్టి టైం తక్కువగా ఉంది కాబట్టి నేను ఒక స్పీడ్ కింద వెళ్ళిపోతా ఉన్నాను. మహాత్మా గాంధీజీ మనం చూస్తున్నాం, సత్యాగ్రహం అని అహింస మార్గాన్ని ఎంచుకున్నాడు. ఈ స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వాన్ని వహించాడు. ఇలా చదువుకుంటే సుభాష్ చంద్రబోస్ అని ఇక్కడ మనం చదువుకుంటే ఆజాద్ హిందూ
అనేటువంటి దానిని ఇదిగో తీసుకొచ్చి ఇదిగో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకముగా పోరాడి ఉన్నాడు. ఇదిగో భగత్ సింగ్ గారు చూస్తే భారతదేశములనట త్యాగపూర్తిని ఇదిగో ఇక్కడ మనం చూస్తే ఎంతగానో ఇదిగో మరి చూస్తే రగిలించాడట ఒక విప్లవాన్ని. ఎందుకంటే దేశము విడుదల కావాలని. ఇలాగ మనం చదువుకుంటే ఇంకా మనం చూస్తే అంటాడు కదా, ఇంకా అల్లూరి సీతారామరాజు అంటే ఆంధ్ర రాష్ట్రములో ఆంధ్రప్రదేశ్లో గిరిజనులను ఏకము చేసట. ఇదిగో మరి బ్రిటిష్ పాలన వ్యతిరేకముగా ఇదిగో మరి తిరుగుబాటు చేయడానికి ఒక నాయకత్వాన్ని ఎన్నుకున్నాడు. ఇలాగ చేశారు. వీళ్ళందరూ దేశం కోసం ఎంతగానో చేశారు. మంచిది, గౌరవిస్తున్నాం దేశము విడుదల కోసమై. చప్పట్లు కొడదాం ఒకసారి. అయితే దేవుని బిడ్డలారా, మహాత్మా గాంధీజీలో 5 రకాల గుణాలు ఉన్నాయి. ఆయన ఎన్నుకున్నది సత్యనిష్ట అన్నాడు. అంటే నిజాయితీని ఎన్నుకున్నాడట. ఆయన దగ్గరకు ఏ పరిస్థితులలో కూడా అదిగో ఆ యొక్క నిజాయితీని వదిలిపెట్టాల. ఈ రోజున నిజాయితీని ఏం చేయకూడదంట, వదలకూడదు. నీ దగ్గరకు వస్తుంది, అది వచ్చిన దానినట నిజాయితీని వదిలిపెట్టకూడదు. అది ఆయన ఎన్నుకున్నది, అదే ఆయన దానిలోనే ఉన్నాడు. కొంచెం చైర్స్ మన వాళ్ళకి అందచేయండి. దేంట్లో నిజాయితీ? మాటలలో నిజాయితీ, పనిలో నిజాయితీ. అది చూపించాడు గాంధీజీ. ఇదిగో మరి ఒక ఉన్నతమైనటువంటి రీతిని చూస్తున్నాం. అహింసను చూశాడు. హింసకు దూరముగా ఉండటం అనే దానిని చూచాడు. దానికోసమే నిలబడ్డాడు. అక్కడ మనం చూస్తున్నాం. 3వది ధైర్యంగా ఉన్నాడు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకముగా పోరాడేటప్పుడు అతడు ఎన్నో కష్టాలు, ఎన్నో జైళ్ళు, ఎన్నో శిక్షలు వచ్చినా వెనక తగ్గలేదు. ఇలాగన గాంధీజీ అనే దానిలో కొన్ని విషయాలు ఉన్నాయి. గాంధీ తాత అదిగో ఒక పిల్లోడు అంటున్నాడు, డాడీ ఈ తాత ఎవరు? అసలు అన్ని తాటలో ఉన్నాడు డబ్బుల్లో అంటే దేనికో ఎక్కడెక్కడట. అదిగో ఆయన చేసినటువంటిది. 4వది సరళ జీవితం. అంటే తన మార్గము సరళముగా ఉంచుకున్నాడు కానీ పక్కదోవలో కాదు. ఇవన్నీ దేశము కోసం నాయకులు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము ఈ ఉద్యమములో ఇలాగున్న 80 సంవత్సరాల ఇదిగో స్వతంత్రం జరుపుకోవడానికి ఈ చరిత్ర ఉంది. ఆ చరిత్రలో చాలా విషయాలు ఉన్నాయి. వాటిలో మనం చదువుకుంటే ఇక్కడ మనం ముందుగా మనం చదువుకున్న ఈ భాగంలో చూసినప్పుడు అంటున్నాడు, స్వతంత్రమే కాదు, స్వతంత్రాన్ని, సత్యాన్ని, నీతిని, సేవతో ఇదిగో కాపాడుకోవడము కూడా మన బాధ్యత. వాటిలో మనం చదువుకున్న మూలవాక్యము 5వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా ఉండాలి. ఇది దేవునిలో స్థిరముగా ఉండాలి. ఇదిగో ఒక పని పెట్టుకున్నావు, దేవుని నమ్ముకున్నావు, ఇదిగో స్థిరముగా నిలబడాలి. నిలబడినటువంటి 3 వ్యక్తులు ఉన్నారు. వారిలో ఒకటి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాలు చదువుకుందాం. దేవునిలో స్థిరముగా ఉన్నవాళ్ళు. లేట్ అయిపోద్దని అనుకోవద్దు. కరెక్ట్గా 5 మినిట్స్లో మరి ఈ యొక్క సందేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. 6వ అధ్యాయం 10వ వచనం, ఇట్టి శాసనమును సంతకము చేయబడినను దానియేలు తెలుసుకొనిన వాడై మైక్లో చదువు. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు ప్రార్థన మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. కనుక దానియేలు కాలములో ఉన్నటువంటి సమస్య ఏంటో తెలుసా? ఇదిగో మరి ప్రార్థన చేయకూడదు అంటే ప్రార్థన మానుకోవాలి. అలాగ మానుకోలా. అతడు దినమునకు 3 సార్లు ప్రార్థన, మోకాలు వంచి ప్రార్థన, ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన, దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేసేవాడు. అది స్థిరమైనది తన జీవితము. కానీ అలా ఉండకూడదని పరిస్థితులు వచ్చింది, మరణపాయం వచ్చింది, మరణ శాసనం వచ్చింది. అయితే పరిస్థితులు తన దగ్గరకు వచ్చేసరికి మారలేదు. దేవునికి స్తోత్రం చేద్దామా?
ఈ స్వాతంత్రం ఏంటో తెలుసా? నీకు ఇచ్చిన స్వాతంత్రం కూడా, నీకు ఇచ్చిన ఫ్రీడమ్ కూడా ఏం చేస్తుంది అంటే ఎన్నో పరిస్థితులు నీ దగ్గరకు వస్తాయి, కానీ నీవు మారకూడదు, నీ ఆలోచన మార్చుకూడదు, నీ ప్రార్థన మార్చుకోకూడదు, నీ నడవడిక మార్చుకోకూడదు, నీ కుటుంబం మార్చుకోకూడదు. ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ కన్నీరు వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ మరణపాయం వచ్చినా ప్రభు కోసమే నిలిచి ఉందుముగాక. చప్పట్లు కొడదాం అందరము. అది స్థిరమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే ఇక్కడ అంటున్నాడు, పరిస్థితులు మన విశ్వాసాన్ని మార్చకూడదు, కానీ మన విశ్వాసము ద్వారా ఏంటంట మన పరిస్థితులు మారిపోకూడదు. ఇది పర్వాలేదు అనుకోకూడదు. ఏదైనా ప్రభు కోసమే నిలబడు, కార్యాన్ని చూస్తాం. దేవునికి స్తోత్రా. దేవుడు అన్నాడు కదా, నిలబడి ఉండండి. ఇదిగో మరి ఈ యొక్క సముద్రమును, ఈ యొక్క ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసిన దేవుడు. స్థిరముగా ఉండాలి. ఒకటి, దేనిలో? ప్రార్థనలో స్థిరముగా ఉండాలి. రెండో దాన్ని మనం చూచినట్లయితే అంటాడు కదా, యోబు గ్రంథము 1వ అధ్యాయము 20 వచనము నుండి చదువుదాం. 1వ అధ్యాయము 20 వచనము నుండి యోబు గ్రంథం. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రములను చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చితిని, అక్కడికి తిరిగి వెళ్ళేదనని యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. యోబు భక్తుడున్నాడు, ఊసు దేశములోనే గొప్పవాడు. అతడు యథార్థవంతుడు, అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అతడు ఆస్తిపరుడు. అతడు దగ్గర ఉన్న పరిస్థితి ఏంటో తెలుసా? ఆస్తి అంతా పోయింది, పిల్లలందరూ చనిపోయారు, ఆరోగ్యం అంతా దెబ్బతింది. అయినా కాదట అతడు దేవుని వదిలిపెట్టలేదు. అంటున్నాడు కదా, యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకుంటాడు, ఆయన నామమునకే. అంటే తనకు అదిగో శ్రమలో స్థిరముగా ఉన్నవాడు. దేవునికి స్తోత్ర. ఒక్కొక్కరు శ్రమ వచ్చినప్పుడు, ఒక్కొక్కరికి కష్టం వచ్చినప్పుడు, ఒక్కొక్కరికి బాధ కలిగినప్పుడు, ఒక్కొక్కరికి వేదన కలిగినప్పుడు, ఒక్కొక్కరికి ఏదైనా పరిస్థితులు ఎదురైనప్పుడు దారి తప్పిన వారు కోకొలలో ఉన్నారు. దేవుని బిడ్డలారా, వారు దేవునిలో స్థిరముగా లేరని దేవుని వాక్యము సూటిగా తెలియపరుస్తుంది. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న నీ జీవితంలో, నా జీవితంలో స్వాతంత్రాన్ని ఇచ్చిన దేవుడు అంటున్నాడు కదా, మీరు స్థిరముగా ఉండాలి. దేవునికి స్తోత్ర. మీరు తొలగిపోకూడదు, పాపములో తొలగిపోకూడదు, లోకములో తొలగిపోకూడదు, లోకస్తులో తొలగిపోవద్దు. ఏ కష్టం వచ్చిందో దానిలో తొలగి దందులో కొట్టుకొని పోకూడదు. అందుకోసం రెండోది, శ్రమలో స్థిరముగా ఉన్నాడు ఏ భక్తుడు. దేవునికి స్తోత్ర. అందుకోసమే ఆశీర్వాదాలు ఉన్నప్పుడు మాత్రమే కాదు, కానీ కష్టాలలో కూడా దేవుని స్థిరముగా ఉన్నాడు. ఇర్మియా గ్రంథం ఎదుగో అంటాడు కదా, ఆ యొక్క మరి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11 అంటాడు కదా, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11 వచనం, సహించిన వారిని కనుక సహించుకోవాలి. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలట? సహించుకోవాలి. ఏ కష్టం ఎవరికి రాకుండా ఉండదు. ఎవరికైనా కష్టాలు వస్తాయి, కానీ అట్ట వాళ్ళు ఏమవుతారట? ధన్యులు అవుతారట. ఈ రోజున దేవుని బిడ్డలారా, భారతదేశం స్వతంత్రం వచ్చిందంటే ఎలాగట? ఎన్నో కష్టాలు, జైల్లో పెట్టారు, ఎన్నో దెబ్బలు తిన్నారు, ఎన్నో విషయాలు ఉన్నారు. వారు దేశము కోసమై, ఇప్పుడు నీవు ప్రభు కోసమై, ప్రభు రాకడ ఉన్నది, ఆయన పరలోకం ఉన్నది, అందులో ఉండట కొరకై అన్నిటిలో కూడా ఆయన అంటున్నాడు కదా, నీవు సహించిన ఎడల ధన్యులవుతావు. దేవునికి స్తోత్ర. రెండవది, శ్రమలో స్థిరముగా ఉండు. మూడో దానికి వెళ్ళిపోదాం, టైం తక్కువ ఉంది కాబట్టి. అంటున్నాడు కదా, అపోస్తుడైన పౌలు భక్తుడి గురించి మనం చదువుకుంటే అదిగో అంటున్నాడు, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనాలు చదువుదాం. అయితే సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసునందు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణమును నాకు ఎంత మాత్రమును
కనుక సువార్త నిమిత్తమై స్థిరంగా ఉన్నాడట. నా ప్రాణానికి అపాయం వస్తుంది, నేను ఎన్నో శ్రమలు పడుతున్నాను, ఎన్నో కష్టాలు పడుతున్నాను, ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను, ఎన్నో నిందలు పడుతున్నాను, కానీ నాకు ఒక పరుగు ఉంది, ఆ పరుగు కోసమే నా పరుగు. దేవునికి స్తోత్ర. ఈ రోజున దేవుని కోసమట అంటున్నాడు కదా, దేవుని సువార్త కోసమై నీవు స్థిరముగా ఉండు, వాక్యములో స్థిరముగా ఉండు. ఆ వాక్యమే నిన్ను స్థిరపరిచేది, నీ కుటుంబాన్ని స్థిరపరిచేది. అందుకోసం ఇక్కడ అంటున్నాడు, అదిగో 2 తిమోతి రాసిన పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనములు అంటాడు ఒక మాట. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని, అదిగో స్థిరముగా ఉన్నాడండి. ఏ పోరాటం అంటే అది? అందరూ పోరాడతారండి. నేను పోరాడానండి నా కుటుంబం కోసము. ఎలాగా? నీకు ఇష్టమైన పోరాటం పోరాడి, ఎదుగో దేవుడని నాకు ఇది ఇచ్చాడని నన్ను బాక. కానీ ఏ పోరాటం పోరాడుతున్నాడట పౌలు భక్తుడు? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, విశ్వాసములు కాపాడుకుంటుని, ఇక మీదట నా కోసము నీతి కిరీటము ఉంచబడింది. దేవునికి స్తోత్ర. నీవు స్థిరముగా ఉన్నట్టు కిరీటం ఉంది. ఇందాక స్థిరముగా ఉంటే ధన్యులవుతారు. ఇలాగ మనం చదువుకుంటే దేవుని బిడ్డలారా, ఇదిగో భక్తుల జీవితాల్లో, దానియేలు జీవితంలో ప్రార్థనలో స్థిరముగా ఉన్నాడు. 2వది ఇదిగో యోబు శ్రమలలో స్థిరముగా ఉన్నాడు. 3వది అపోస్తలుడైన పౌలు భక్తుడు, ఇదిగో దేవుని వాక్యములో అతడు స్థిరముగా ఉన్నాడు. అందుకోసమే కిరీటాన్ని పొందుతున్నాడు. దేవుని స్తోత్రం చూద్దామా, గట్టిగా చూద్దామా. అందుకోసమే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనములు అంటాడు. 1:23 అయిపోయింది. ఇక 1వ అధ్యాయం కొలస్సీలకు రాసిన పత్రిక. పునాది మీద కట్టబడిన వారై, ఇదిగో దేని మీద కట్టాలట? పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడుచున్నట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోవద్దు. విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. దేవునికి స్తోత్రం చూద్దామా, గట్టిగా చూద్దామా. అయిపోయింది, అందరు గట్టిగా చూద్దామా. హల్లెలూయా. తొలగిపోకూడదు, స్థిరముగా ఉండాలట. 3వది స్థిరముగా, దేవునిలో స్థిరముగా ఉండు. నీకోసము ఆయన ఒక ఉన్నతమైన రాజ్యములో ఉంచటానికి, ఈ పరిచర్యలో ఈ రోజున దేవుని బిడ్డలారా, అందుకోసమే అంటున్నాడు ఇక్కడ, ఈ స్వాతంత్రం అనుగ్రహించిన క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలచి, మనము మరలా కాడి క్రింద చిక్కుకోడకూడదు. మనము దాసుమనే కాడి క్రింద చిక్కుకొనకూడదు అంట. స్థిరముగా నిలబడిన ఎంతమంది అంట? 3. 1 దానియేలు భక్తుడిని ప్రార్థనలో, 2వది యోబు శ్రమలలో నిలబడ్డాడు, 3వది పౌలు భక్తుడు వాక్యములో నిలబడ్డాడు. ప్రభులో నిలబడదాం. మనము మన సంఘాలు, మనము మన కుటుంబాలు, మనము దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం. దేవుడు మనకిచ్చినటువంటి ఈ స్వాతంత్ర దినము నాడు ఇది కంటిన్యూగా దేవుడు ముందుకు నడిపించునుగాక. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ ఒకసారి లేచి నిలబడదాం.